హాయ్ అండి అందరికీ. ఈరోజైతే నేను హాసిని రెడ్డి కిచెన్లో మక్క కంకులతోని మక్క గారెలు అయితే చేస్తున్నాను. ఇవి చాలా బాగుంటాయి. సాయంత్రం పూట అయితే ఇంకా మంచిగా ఉంటాయి. వేడివేడిగా తింటే పిల్లలకైతే ఈవినింగ్ స్నాక్స్ టైంలో ఇస్తే అయితే మంచిగా తింటారు అందరు కూడా. ఇంకెందుకండి లేటు, వచ్చేయండి మరి మా హాసిని రెడ్డి కిచెన్లోకి. మక్క గారెలు చేస్తున్నాను, చూసేద్దరు కానీ. ముందుగా అయితే మక్క కంకులు తీసుకోవాలి. ఈ మక్క కంకులు ఏంటంటే మరీ లేతవి కాకుండా మరీ ముదిరినవి కాకుండా మధ్య రకంగా ఉండేవి అయితే తీసుకొని అన్నీ కూడా గింజలుగా ఒలిచి పెట్టుకోవాలి. వీటిని మిక్సీ పట్టుకునే కంటే ముందుగా అయితే కొన్ని అంటే ఒక అర టీ స్పూన్ వరకు ధనియాలు, అట్లాగే ఒక పావు టీ స్పూన్ వరకు జీలకర్ర వేయాలి. తర్వాత దీంట్లోకి సరిపోయేంత ఎండుమిర్చి, అట్లాగే కొంచెం పచ్చిమిర్చి రెండు కలిపి వేసేయాలి. తర్వాత దీంట్లోకి ఒక ఉల్లిపాయ వరకు చిన్నగా కట్ చేసి ఉల్లిపాయలు వేయాలి. అట్లాగే తర్వాత కొన్ని వెల్లుల్లిపాయలు కూడా వేసేసి సరిపోయేంత ఉప్పు కూడా వేసేయాలి. అట్లాగే మక్క గారెలు కొంచెం తీయగా ఉండాలంటే కొంచెం చక్కెర అయితే వేసుకోవాలి. నేనైతే 1.5 స్పూన్ వరకు చక్కెర వేసుకుంటున్నాను. ఒకవేళ మీకు నచ్చకపోతే చక్కెర అయితే వేయకండి. ఇంకా తర్వాత పసుపు కూడా ఇప్పుడే వేసేసి ఇవన్నింటిని కూడా ఇట్లా బాగా కలిపేసిన తర్వాత వీటన్నింటిని కూడా కొంచెం కచ్చాపచ్చగా ఉండేటట్టయితే మిక్సీ పట్టాలి. మిర్చి కొంచెం పొడవు అనిపిస్తే కట్ చేసి వేసుకోవచ్చు. మిక్సీ పట్టేటప్పుడు మొత్తం పేస్ట్లా కాకుండా ఎట్లా ఉండేటట్టయితే పట్టుకోండి. చాలా అంటే చాలా బాగుంటుంది. తర్వాత దీంట్లోకి సరిపోయేంత కొత్తిమీర ఆకు, అట్లాగే కరివేపాకు కూడా వేసేసి దీన్ని కూడా అంతా కూడా ఇట్లా మొత్తం కలిపేయాలి. తర్వాత ఇప్పుడు వీటిని గారెల్లో చేసుకోవడానికి ఒక ప్లాస్టిక్ కవర్ తీసుకొని దాని మీద కొంచెం నూనె అయితే ఇట్లా రాసేసి వీటిని చిన్న చిన్న గారెల్లాగా అయితే ఒత్తేసుకోవాలి. చేయితో డైరెక్ట్ చేయడానికి రాని వాళ్ళు, చేయితో డైరెక్ట్ చేయడం వచ్చిన వాళ్ళే ఇంకా డైరెక్ట్ చేస్తూ ముకుట్లో వేసుకోవచ్చు. చేయితో చేయడం రాని వాళ్ళకైతే ఇట్లా చేసుకోవచ్చు. ఇలా అనుకుంటూ అన్నీ కూడా చేసేసి మధ్యలో అయితే హోల్ చేయాలి. మధ్యలో హోల్ చేసిందంటే గారె పర్ఫెక్ట్గా కాలుతుంది. ఆ మధ్య నుండి కూడా ఆయిల్ వచ్చేసి అంతా కూడా మంచిగా ఈవెన్గా కాలుతుంది అన్నట్టు గారె, అప్పుడు బాగుంటుందని. అందుకోసమని ఇట్లా చేసేసి వీటిని ఒక్కొక్కటిగా తీసుకొని అయితే ముకుట్లో వేసేయాలి. వీటిని డీప్ ఫ్రై చేస్తున్నప్పుడు నూనె మరీ వేడిగా కాకుండా మరీ తక్కువ కాకుండా మీడియం మంట మీదే కాల్చాలి. తర్వాత వేసిన వెంటనే కూడా వీటిని కలపొద్దు. కొంచెం సేపు అయిన తర్వాత అంటే ఒక హాఫ్ మినిట్ తర్వాత ఇట్లా అనుకుంటూ అటు ఇటు అనుకుంటూ మంచిగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అయితే కాల్చుకోవాలి. ఇవి కాలడానికి కూడా కొంచెం టైం పడుతుంది. అంటే మెల్లగా కాల్చుకుంటేనే ఇవి మెత్తగా మంచిగా ఉంటాయి. లేదంటే ఒకటేసారి బాగా కాల్చేస్తే లోపల పిండి పిండి అట్లాగే ఉంటుంది. అటు ఇటు అనుకుంటూ ఇట్లాగైతే బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అయితే అంటే ఇట్లా ఈ కలర్ వచ్చేంత వరకు అయితే వేయించుకొని పక్కన పెట్టేయాలి. తర్వాత ఇప్పుడు చేయితో డైరెక్ట్ చేసేవాళ్ళు అంటే వడలాగా చేసేవాళ్ళు ఇట్లా కూడా చేసుకోవచ్చు. మామూలుగా చేయితో వేయడం రాని వాళ్ళు అయితే అట్లా ఇంత ముందులాగా కవర్ పైన చేసి వేస్తే కూడా బాగుంటుంది. ఎట్లా వీలైతే అట్లా చేసుకుంటే బాగుంటుంది. తర్వాత ఇట్లా చేస్తే కొంచెం ఏంటంటే స్పీడ్గా అవుతాయి. కొంచెం ఎక్కువ గారెలు చేసుకోవచ్చు అని అయితే నేను ఇట్లా చేస్తున్నాను. వీటికి కూడా ఇట్లా సరిపోయని ముకుట్లు అంటే వేడికి సరిపోయేంత వేసేసి తర్వాత ఒక అర నిమిషం వరకు అయితే మంచిగా ఫ్రై కానివ్వాలి. వెంటనే అయితే మాత్రం వాటికి అవే అంటుకుంటాయి కాబట్టి కలపరాదన్నట్టు. అందుకోసమని కొంచెం టైం అయిన తర్వాత మెల్లగా అటు ఇటు కదిలించుకుంటూ అయితే మెల్లగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అయితే వేయించుకొని వీటిని కూడా తీసేసుకుంటే సరిపోతుంది. దీనికి ఒకటి ఏంటంటే మధ్యలో అయితే అంటే రంధ్రం చేయాలి. రంధ్రం చేస్తే ఏంటంటే అవి అప్పాలన్నీ కూడా మంచిగా కాలుతాయి, అన్నీ కరెక్ట్గా కాలుతాయి అన్నట్టు. కంపల్సరీ అయితే ఈ గారెలకు మామూలుగా వడలకు చేస్తాం కదా అట్లాగే వీటికి కూడా రంధ్రం చేయాలి. చూడండి ఈ కలర్ వచ్చేంత వరకు అయితే మంచిగా వేయించుకోవాలి. కొంచెం ఇంకా క్రిస్పీగా అంటే కొంచెం గట్టిగా ఉండాలనుకునే వాళ్ళు ఇంకా కొంచెం ఎక్కువసేపు కాల్చుకున్నా పర్వాలేదు, బాగానే ఉంటాయి. అట్లా కూడా కొంచెం మెత్తగా ఉండాలనుకునే వాళ్ళు అయితే కొంచెం ముందు తీసేసుకోవాలి. ముందు తీసుకుంటే కొంచెం మెత్తగా ఉంటాయి. కొంచెం టైం అవుతుందంటే మక్క గారెలు కొంచెం గట్టిగా అయిపోతాయి. అంతే, మక్క గారెలు అయితే రెడీ చేసుకున్న పిండినంతా కూడా ఇలా చేసేసుకుంటున్నాను. కొంచెం మిగిలినట్టయితే ఫ్రిడ్జ్లో పెట్టేయాలి. బయట పెట్టేస్తే మాత్రం తొందరగా
పులుపు వచ్చేస్తుంది. అంతే, ఇలాగైతే చేసేసుకోవాలి మక్క గారెలన్నీ అంతా కూడా. అంతేనండి, వేడి వేడి మక్క గారెలు అయితే రెడీ. పర్ఫెక్ట్ మక్క గారెలు అయితే చేసుకోవాలనుకునే వాళ్ళు ఈ విధంగా అయితే చేసుకోండి. ఒకవేళ ఏదైనా అర్థం కాకపోతే మళ్ళీ అయినా చూసి అయినా చేయండి, కానీ ఎక్కడ కూడా ఏది మిస్ చేయకండి. అన్నీ కూడా చాలా అంటే చాలా ఇంపార్టెంటే. ఏది మిస్ అయినా కూడా అంత బాగుండవు. కాబట్టి వీలైనంత వరకు దీంట్లోనే వేసిన అన్నీ కూడా వేసే ప్రయత్నం అయితే చేసుకుంటే బాగుంటుంది. ఇట్లాగే చేసుకుంటే ఇంకా బాగుంటుంది. అంతేనండి. ఈ వీడియో కనుక ఇంకా మీకు నచ్చితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి. అట్లాగే మీకు నచ్చిన వాళ్ళకి షేర్ చేయండి. అదేవిధంగా ఈ ఛానల్ని అంటే హాసిని రెడ్డి ఛానల్ని కూడా సపోర్ట్ చేయండి, అంటే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని ఇప్పటివరకు చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి. అలాగే మీరు మక్క గారెలు అయితే చేసుకున్నట్టయితే ఎలా వచ్చాయో ఒక కామెంట్ కూడా చేయండి, ఈ విధంగా చేసినట్టయితే. అంతేనండి. థ్యాంక్ యూ.